వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ సండే ఈవినింగ్ మాట వైజాగ్‌లో ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా! అక్కడికైతే వెళ్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట అక్కడికి. ఎప్పుడు అలాగా వెళ్ళి చూడటమే తప్ప ఎప్పుడు టెంపుల్‌కెళ్ళలేదు. ఆ రూట్‌లోంచి వెళ్ళడం అక్కడ ఇస్కాన్ టెంపుల్ అని చూస్తున్నాను. తర్వాత వాడిని చూసారా, కటింగ్ అయితే చేయించుకున్నాడు. ఇప్పుడైతే వాడు ఫేస్ అది కొంచెం కనిపిస్తుంది. చాలా హెయిర్ పెరిగిపోయింది కదా! కటింగ్ చేయించాక అలాగున్నాడు. అయితే మేమైతే బయలుదేరిపోయామండి. బండి మీద అయితే బయలుదేరిపోయాము. ఎంత గాలేస్తుందో! ఇంకా కొంచెం తొందరగా బయలుదేరుదాం అనుకున్నాము. సండే కదా! కొంతసేపు రెస్ట్ తీసుకొని పడుకునేసరికి 5 అయిపోయిందన్నమాట. అసలు యాక్చువల్లీ 4 నుంచి 9 వరకు గల ఓపెను. అయితే మేము సరిగ్గా 4:30 అలాగ అయిపోతే కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడు బయలుదేరితే బావుంటది అనుకున్నాము. బట్ ఏంటంటే సండే కదా! కొంచెం నిద్ర పట్టేసింది. కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరేసరికి 5 అయిపోయిందన్నమాట. అందుకే కొంచెం చీకటి అయిపోతుంది. కానీ పర్వాలేదు. ఇలాగైతే బయలుదేరిపోయాము. చూస్తుండండి, మళ్ళీ ఇస్కాన్ టెంపుల్‌లో కలుద్దాం. ఇదిగోటండి, ఇస్కాన్ టెంపుల్ అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే మనకి ఎండాడ నుంచి విశాఖ వ్యాలీ స్కూల్ ఉంది కదా! ఆ మధ్యలో వస్తదనమాట మనకి. ఇలాగైతే టెంపుల్ ఉంది. ఇంకా కొంచెం వర్క్ అయితే అవుతుంది టెంపుల్. చాలామందికి తెలీదు ఈ టెంపులు. చాలా బావుంటది. చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాదండి. అక్కడ భజనలవి చేస్తున్నారు. కూర్చోవచ్చు. మనం ఎంతసేపైనా కూర్చొని భజనలయితే చేసుకోవచ్చు. అంటే అక్కడ పీస్‌ఫుల్‌గా ఉంటాది. భజనలవి చేస్తున్నారు కాబట్టి మనం వినొచ్చు. పాటలది పాడుతున్నారు. ఇదిగో దగ్గర నుంచయితే దేవుడిని చూపిస్తున్నాను చూడండి. ఈ టెంపుల్‌లో పర్వాలేదు. మనం ఫోటోస్ అవి చాలామంది తీసుకుంటున్నారు. నేను కూడా తీశాను గానీ నాకు భయం మాట. ఎవరేమన్నా అంటారేమో అని భయంగా కొంచెం కొంచెం తీశాను అక్కడక్కడ. ఇదైతే యశోద కృష్ణ గల. తర్వాత అక్కడ కొంతసేపు ఉండి దండం పెట్టుకొని, తర్వాత ఆ పక్కనే కొంచెం షాపింగ్ ఉంది. చిన్న స్టాల్ మాట. ఆ స్టాల్‌లో ఇవన్నీ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అన్నీ దేవుడికి సంబంధించినవి. విగ్రహాలని మనకి ఫ్రిడ్జ్‌కి పెట్టుకుంటాం కదా! మ్యాగ్నెట్స్, తర్వాత బుక్స్, తర్వాత ఆవు, అదే గోవు ఉంటది కదా! ఆవు దూడ అది, కృష్ణుడు, బాలకృష్ణుడు అన్నీ షో పీసెస్‌లా వాడుకోవచ్చు. లేదంటే ఎవరికైనా గిఫ్ట్‌లాగా ఇవ్వచ్చు. ఆహ్, కృష్ణుడంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకివ్వచ్చు. అలాగమాట. చాలా బావుంటాయి. ఇవన్నీ కొన్ని గోమూత్రాలు అవి అంటే ఒరిజినల్ కావాలంటే ఇక్కడ ఉంటాయి. రోజ్ వాటర్ ఇవన్నీ సోప్స్ ఉన్నాయి. ఇది పౌడర్స్ మాట. కొన్ని ఉన్నాయి. కొన్ని అయితే ఇవి చూసాను. శాండల్‌వుడ్ పౌడర్ అవి. ఇదైతే మ్యాగ్నెట్ లాంటిది మాట. ఇక్కడ కాపర్ రింగ్స్ ఇక్కడ ఒక 2 తీసుకున్నా. అదే చూస్తున్నారు మా వారు అక్కడ. తర్వాత ఇది శాండల్‌వుడ్ పౌడరు అవి ఉన్నాయి. తర్వాత శాండల్‌వుడ్ స్టిక్ లాగుంటది. అది చాలా కాలం వస్తది తెలుసా! నా దగ్గర ఉండేది. నేను అప్పుడు బెంగుళూరులో అనుకుంటాను తీసుకున్నాను. నాకు దగ్గర దగ్గర అది 8 ఇయర్స్ వచ్చింది తెలుసండి. అదొక్క స్టిక్ తీసుకొని వాడుకోవచ్చు. చాలా బావుంటది. ఆ స్టిక్ అయితే ఉంది ఇక్కడ కూడా. నా దగ్గర ఉండేది అయిపోయింది. తీసుకుందాం అనుకున్నాను. తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి ఊరుకున్నా అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ తులసి మాలలు, తర్వాత
రుద్రాక్ష మాలలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని బాక్సుల్లో ఇలాగా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. అది బెడ్ ల్యాంప్ లాంటిది రాధాకృష్ణుడు మన బెడ్రూమ్‌లో అది పెట్టుకోవచ్చు. రాధాకృష్ణుడు తప్పు లేదంటారు బెడ్రూమ్‌లో పెట్టుకోవడానికి అది మాట. నెక్స్ట్ అయితే ఇదంతా అన్నీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. మనకి రాగిది అవి కూడాని చాలా వెయిట్ ఉన్నాయి తెలుసండి. కాపర్ అవిని నేను చూసాను కదా! చాలా వెయిట్ ఉన్నాయి. కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ కొన్ని బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పిల్లలిద్దరూ ఏవో చూస్తున్నారు కానీ అంత చిన్న స్టాల్ ఉంది. గ ఎక్కువ ఐటెమ్స్ ఉన్నాయి. మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మెయిన్ ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత ఇలా బయటకొచ్చాం. బయటకొచ్చి కొంతసేపు కూర్చున్నాం. అక్కడ ప్రసాదాలు అవి ఇస్తున్నారు. పులిహోర ఇచ్చారన్నమాట. అవి తినేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోతాం. ఇస్కాన్ టెంపుల్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. చూపించాను కదా! అక్కడ ఒక షాప్ ఉంది. చిన్న షాప్ అయినా చాలా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అన్నీ ఇవి ఒరిజినల్ ప్రోడక్ట్స్ మాట. ఇవి అంటే ఒరిజినల్ కాపరు, ఒరిజినల్ ఇత్తడి అలాగా ఉంటాయి. మనకి ఏ టెంపుల్‌లో కూడా మనకి కొన్ని రాగి అంటే కొంచెం ఇనుము మిక్స్ అవి ఉంటాయన్నమాట. అది మనం చూసుకోవాలి. తర్వాత శాండల్‌వుడ్ పౌడర్ కానీ, భగవద్గీతలు కానీ అన్నీ ఉంటాయన్నమాట. మనకి కృష్ణుడికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పూజ అంటే రుద్రాక్షలు కానీ, తులసి మాలలు అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మటుగా ఆ టెంపుల్‌కి. చాలా బాగుంది. ఫస్ట్ ఈ కడియం అయితే తీసుకున్నాను. ఇది మా వారు తీసుకున్నారన్నమాట. అతనిది ఒక కడియం ఉండేది. అది పాడైపోయిందన్నమాట. విరిగిపోయింది. చాలా కాలం ఉండేది అతని చేతికి. అదైతే విరిగిపోయింది. అందుకని మళ్ళీ తీసుకున్నారు. చాలా వెయిట్ అయితే ఉందన్నమాట ఇది. నెక్స్ట్ అయితే ఇది ఒక కీ చైన్ అన్నమాట. ఇది కీ చైన్ లాంటిది గద, హనుమాన్ గద లాంటిగా ఉండి కీ చైన్ అనమాట ఉంది. ఇది చాలామందికి బండికి పెట్టుకుంటే హనుమాన్ ఆశీస్సులు మనకి ఉంటాయి అని నమ్మకం అంతే. ఇది చాలా వెయిట్ ఉంది తెలుసండి. చాలా వెయిట్ ఉంది ఈ గద అయితే. నెక్స్ట్ ఇదొక లాకెట్ అన్నమాట. రాధాకృష్ణుడు ఉన్నారు. దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి. రాధాకృష్ణుడు వచ్చి ఇది గ్లాస్ లాగా ఇలాగుంది. ఇటుపక్క కూడా రాధాకృష్ణుడు అన్నమాట ఇలాగుంది. చాలా బాగుంది లాకెట్. ఏదైనా చైన్లోనే అది వేసుకోవచ్చు. ఇది పిల్లలు తీసుకున్నారన్నమాట. వాళ్ళ చైన్లో కానీ లేకపోతే థ్రెడ్ కట్టిన మెడలో వేసుకుంటామని తీసుకున్నారు. ఇదొకటి గ్లాస్ మాట. ఇలాగ రెండు పక్కల దేవుడు ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇది కూడా ఎవరు పూరి జగన్నాథ్ స్వామి ఉంటారు కదా, అతను కృష్ణుడే కదా. ఇది ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఇది కూడా లాకెట్. ఇది పిల్లలు తీసుకున్నారు. ఈ వెనకాతల ఒక మంత్రం అయితే ఉంది. ఇది కూడా ఏదైనా చైన్లో వేసుకొని మెడలో వేసుకుంటే మంచిది అన్నమాట. అన్ని దేవుడివే ఉంటాయి అక్కడ ఎక్కువగా. మనకి శాండల్ పౌడర్ కానీ, రోజ్ వాటర్ కానీ ఒరిజినల్ దొరుకుతాయి. తర్వాత ఇవి కాపర్ రింగ్స్ అన్నమాట. నేను ఒకటి తీసుకున్నాను, మా వారు ఒకటి తీసుకున్నారు. కాపర్ రింగ్ ఏంటంటే మనకి వేడి లాగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఏదైనా ఐరన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి ఇవి మాట. కాపర్ రింగ్స్ 3 తీసుకున్నా. పాప ఒకటి, నేను ఒకటి, మా వారు ఒకటి తీసుకున్నాము. చాలా కాస్ట్ తక్కువేనండి. ఇవి 20 రూపీస్ ఈచ్ పడ్డది. ఇది ఒక్కటే కొంచెం కాస్ట్ పడ్డది. అది కూడా 100 రూపీస్ ఎంతో పడ్డది అన్నమాట. మిగతావన్నీ అంతే కాస్ట్ అన్నమాట. ఇవి అయితే తీసుకున్నాను ఇస్కాన్ టెంపుల్ నుంచి. ఈ చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఇవి ఇలా తీసుకున్నాను. ఇంకా మనకు అక్కడ ఏంటంటే శాండల్వుడ్ పౌడర్ ఉంటుంది, రోజ్ వాటర్ ఉంటుంది, తర్వాత సోప్స్ ఉంటాయి. ఒరిజినల్ సోప్స్ మాట, ఏ మిక్స్ లేకుండా సోప్స్ ఉంటాయి. తర్వాత భగవద్గీత బుక్స్, మనకు కావాల్సిన దేవుడి బుక్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట.
అన్నీ ఉంటాయి. నేను చూపించాను కదా షాప్‌లో అవి. అసలు మేము వెళ్ళేసరికే చీకటి అయిపోయిందండి. ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అని నేను అలా కొంచెం అయితే తీశాను. ఇంకోసారి ఎళ్తే మటుకు ఇంకా బాగా తీస్తాను. ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం కాబట్టి నాకు ఏం తీయాలా అనేది అర్థం కాక అంతవరకైతే తీశాను. అంతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.